ఏమండి, పరిశుద్ధాత్మ లేదండి. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు, క్రమానికి కర్తట. అడవడి కాదు, ఆత్మీయత మనకు కావాలి. అందుకే పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడాలంటే ఏక మనసు. ఈరోజు ఏక మనసు ఏది? ఏక మనసు ఏమీ లేదు. ఎవడు తినేసేది లేదు, ఎవడికాడి పట్టిపోయేది లేదు. ఒకే ఇంట్లో ఉన్న, ఒకే గదిలో ఉన్న ఒక మనసు మాత్రం పనిచేయట్లేదు. కానీ ఏక మనసు ఉంటేనే పరిశుద్ధాత్ముడు వారి మధ్యకి దిగి వస్తాడట. ఈరోజు దేవుణ్ణి అడగకుండా, విధేయతగా బ్రతకకుండా, ఏక మనసు లేకుండా మరి అడావడి చేస్తున్నావు. నువ్వు పొందింది ఏ ఆత్మ ఇంతకే? పరిశుద్ధాత్మేనా? దేవుడే పంపాడా, దెయ్యం పంపిందా? ఒకసారి ఆలోచించారా ఏ ఆత్మచేత మనం నింపబడుతున్నామో? టీవీలో చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం, వారు అడావుడి చూసేసి ఇంత అడావుడి మన సంఘాల్లో ఎప్పుడూ లేదు, ఈయన మౌనంగా వెళ్ళిపోతాడు, అక్కడ చూడు ఆత్మ పైనుంచి దిగి వచ్చేస్తుంది అంటారు. ఏమంటే అక్కడి నుంచి దిగి వచ్చేయట్లేదు ఆత్మ. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మన పైకి దిగి రావాలి. ఆయన దిగి రావాలి అంటే దేవుణ్ణి అడగాలి. వాక్యానుసారంగా చెప్తున్నాను. 2, విధేయులుగా బ్రతకాలి. 3, ఒకే మనసు పనిచేయాలి. అక్కడికి వస్తాడు ఆయన. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడికి దిగి వస్తాడు పరిశుద్ధాత్ముడు. మరి ఏమీ లేకుండా మనం పొందేది ఏ ఆత్మ ఇంతకే?